నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం దసరా యొక్క ప్రాముఖ్యత కోసం తెలుసుకోబోతున్నాం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరం తీసుకుంటాడు. ఎలాంటి వరం అంటే, ఈ భూమి మీద ఎలాంటి మానవ మాతృడైన పురుషునితో నా యొక్క మరణం జరగదు అని. ఆ బ్రహ్మదేవుడు తన తపస్సుకు మెచ్చిన తర్వాత ఆ వరం ఇవ్వాల్సి వచ్చింది. వరం పొందిన తర్వాత మహిషాసురుడు తన ఆగడాలను ఆపకుండా ప్రజలను హింసిస్తూ భూలోకమే కాకుండా దేవతలోకంలో ఉన్న దేవతలందరినీ కూడా అవమానిస్తూ తన పరిపాలనను కొనసాగిస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న శివుడు, విష్ణువు మరియు బ్రహ్మదేవులు తమ తేజస్సుతో కలిగిన ఒక స్త్రీ రూపాన్ని సృష్టించాలని అనుకుంటారు. తమ తేజస్సుతో కూడిన ఒక స్త్రీ రూపాన్ని సృష్టించడమే ఈ దుర్గాదేవి. దుర్గాదేవికి ఆయుధాలను మరియు సింహవాహనంగా ఇచ్చి 9 రోజులు ఆ మహిషాసురునితో యుద్ధం చేసిన తర్వాత 10వ రోజు మహిషాసురుణ్ణి మన పార్వతీదేవి వధిస్తుంది. అదే రోజున మనం అందరం దసరాగా జరుపుకుంటున్నాము. పార్వతీదేవి యుద్ధ సమయంలో తన వాహనమైన సింహాన్ని మరియు ఆయుధాలను ఉపయోగించింది కనుక మనం అందరం ఈరోజు ఆయుధ పూజ మరియు జమ్మి పూజ కూడా చేసుకుంటాము. కానీ ఇంకో కథ ఏంటంటే, రామాయణంలో రాముడు రావణుని సంహరించే సమయంలో రాముడు నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించి 10వ రోజున రావణుణ్ణి సంహరిస్తాడు. అందుకే ఆ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. అదేవిధంగా పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచి ఉంచడం వల్ల మనం జమ్మి ఆకును బంగారంగా భావించి తెలంగాణలో తమ బంధువులకు ఇచ్చి ఆలింగనం చేసుకొని దసరా యొక్క శుభాకాంక్షలను తెలుపుకుంటూ అందరం ఆనందంగా గడుపుకుంటాము ఈ రోజుని. ఆ తల్లి దీవెనలు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేయండి. ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాషి.